నంద్యాల ఐఎంఏ ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయానంద ఆసుపత్రి వైద్యులు భార్గవరెడ్డి, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ నాగసుదర్శన్ రెడ్డి, క్యాన్సర్ మెడికల్ వైద్య నిపుణులు డాక్టర్ సుష్మిత, క్యాన్సర్ రేడియేషన్ నిపుణులు డాక్టర్ సురేఖల నిర్వహణలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు క్యాన్సర్ వ్యాధిపై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మాందరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి గుర్తించగానే భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా క్యాన్సర్ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య వసతులతో నయం చేయవచ్చని అన్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు రాకమునిపే కొన్ని క్యాన్సర్లని ముందస్తుగా కనుగొనే పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు. నంద్యాల ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ చికిత్సల అత్యాధునిక వసతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా క్యాన్సర్పై ప్రజా అవగాహన కరపత్రాలను అతిథులు ఆవిష్కరించారు. టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి పింక్ బస్లో ఉచితంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తించే ప్యాప్స్మియర్ పరీక్షలు, రొమ్ము క్యాన్సర్ను గుర్తించే మెమోగ్రఫీ పరీక్షలు, కోల్పోస్కోపీ పరీక్షలను నిర్వహించే శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉదయానంద ఆసుపత్రి నిర్వాహకులు పరమేశ్వరారెడ్డి, రామకృష్ణారెడ్డి, కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం గౌరవాధ్యక్షురాలు డాక్టర్ నర్మద, అధ్యక్షురాలు డాక్టర్ కల్పన, కార్యదర్శి డాక్టర్ అనూష, డాక్టర్ భాగ్యలక్ష్మి, లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిజాముద్దీన్, షిరిగిరి రమేష్, కోశాధికారి మామిళ్ళ నాగరాజు, సభ్యుడు మేడా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ వాళ్ళు వాకర్ ర్యాలీ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బేసిక్ గా వీళ్ళు ఇనిషియేటివ్ లో భాగంగా ఒక 1 వీక్ పాటు ఏవైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయో అవి చాలా తక్కువ కాస్ట్ కి ప్రజలకు అందిస్తున్నారు. ఎవరైనా సరే వచ్చి చేయించుకోవచ్చు. అండ్ ఒక స్పెషల్ వ్యాన్ కూడా పెట్టారు, మొబైల్ వ్యాన్ అన్నమాట. సో దానిలో పబ్లిక్ కి చాలా యాక్సెసిబిలిటీ ఉంటది చేయించుకోవడానికి. అండ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రజల్లో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. క్యాన్సర్ లేట్ స్టేజెస్ లో వచ్చి చూయించుకోవడం కంటే ముందే స్క్రీన్ చేయించుకుని తెలుసుకుంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్యూర్ చేయడానికి. చాలా లైఫ్ అనేది ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటది అని చెప్తున్నారు త్వరగా క్యూర్ చేసుకుంటే. సో అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ప్రజలకు ముఖ్యంగా ఈ క్యాన్సర్ అవగాహన దినోత్సవం రోజు ఒకే ఒక వాక్యం చెప్తాను. క్యాన్సర్ అనే 3 అక్షరాల తెలుగు పదం, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం, ఇదేదో మరణ శాసనం మాదిరిగా భయపడిపోతున్నారు. క్యాన్సర్ పదం వినగానే ఒక కుటుంబంలో క్యాన్సర్ ఒకరికి వస్తే అయ్యో ఇక ఆయన మరణం తప్పదు అనే విధంగా భావించకండి. క్యాన్సర్ ను ఇప్పుడు నయం చేసుకునే దానికి ఎన్నో చికిత్సలు వచ్చాయి. అది కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సేవలు అందించుతున్నారు. కాబట్టి ఈ అవగాహన సదస్సు, ర్యాలీ ప్లస్ పింక్ బస్ కార్యక్రమాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు నమస్కారాలు. ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే. అంటే క్యాన్సర్ రోజు రోజుకు ప్రజలలో తెలియకుండానే మనకు అది వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సర్, అలాగే మనకు డెంటల్ క్యాన్సర్, మెయిన్గా ఓరల్ క్యాన్సర్, సొరగిల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్లు ప్రజలలో విపరీతంగా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య తరఫున ఎల్సీడీ సర్వే కింద ఐపీటీకి వెళ్ళి మా ఏఎన్ఎంలు, ఆశాలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వీళ్ళలో ఉండి క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే చేస్తూ ఉన్నారు. సో వాటిని ఇమీడియట్గా అంటే మొదటి దశలో గుర్తించినట్లయితే ఈజీగా ట్రీట్మెంట్ చేయడానికి కానీ వాళ్ళు స్కీమ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వే అనేది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అలాగే సర్వే మా ఏఎన్ఎం కానీ, ఆశాలు కానీ, డాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించి వాళ్ళ లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే వారికి గుర్తించి తగిన పరీక్షలు నిర్వహించి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా ఈ క్యాన్సర్ యొక్క భయపాల్సిన అవసరమే కాదు, క్యాన్సర్కి వైద్యం ఉంది, ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం ముఖ్యంగా మొదటి దశలో గుర్తించాలి. అన్ని స్టేజ్లో గుర్తించడానికి ఎటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి క్యాన్సర్ సమూలంగా నిర్మూలించాలి. కాబట్టి ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఎన్నో మరణాలు క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉన్నారు. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, కార్సినోమ స్టమక్, కార్సినోమ రకరకాలు క్యాన్సర్స్. కాబట్టి క్యాన్సర్ మహమ్మారిని మనం పరుగుతున్నాం. కాబట్టి ఈరోజు
మనం ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్రం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ప్రజల్లో మరింతగా ఈ అవగాహన కల్పించి ప్రజలు జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళు క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి వైద్య తరఫున అందరూ కృషి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.